యూట్యూబ్ యాంకర్ స్వాతికి ఆ కాలేజ్ దయ్యం వీడియోస్ కంటిన్యూ చేయాలని బాస్ చెప్పిన విషయం గురించి బాగా ఆలోచిస్తుంది. కాఫీ తాగుతూ బాస్ కి కాల్ చేస్తుంది స్వాతి. బాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చెప్పమ్మా స్వాతి, ఏమి సెట్ చేసుకున్నావు అంటాడు బాస్. సార్, నేను వీడియోస్ ని కంటిన్యూ చేయాలి అనుకోవడం లేదు. అదే కాదు, ఇకపై ఎలాంటి దయ్యం వీడియోస్ చెయ్యను. నేను నా జాబ్ కి రిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజు ఎదురైన అనుభవం అలాంటిది. నాకు ఆ రోజు నిజంగానే దయ్యం కనిపించింది సార్ అని చెప్తుంది స్వాతి. నీకు ఆ రోజు నిజంగానే దయ్యం కనిపించిందా లేక అది నీ భ్రమ అనే విషయాలు నాకు అనవసరం. నాకు కావాల్సింది కంటెంట్. ఓకే దెన్, నువ్వు నీ జాబ్ కి రిజైన్ చేస్తున్నావు అంతే కదా? ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రెసిగ్నేషన్. మేడ్ ఇట్ టు మీ సూన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని ఫోన్ కట్ చేస్తాడు బాస్. ఛానల్ ఓనర్ ఆలోచనలో పడతాడు. ఈ ప్రోగ్రామ్ కి స్వాతిని కాకుండా ఇంకో యాంకర్ని పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చూద్దాం, మనకింకో దారి లేదు. అవును, మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైతే దీనికి కరెక్ట్ అని బాగా ఆలోచిస్తాడు ఛానల్ ఓనర్. అప్పుడే ఛానల్ ఓనర్ కి ఒక ఐడియా వస్తుంది. శంభు, ఎస్, హీఈస్ ద రైట్ గై ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనుకుంటాడు. శంభు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు ఇలాంటి దయ్యాల కథలకి, దయ్యాల వీడియోస్ కి యాంకరింగ్ చెయ్యాలి అని చెప్పి. వెంటనే ఛానల్ ఓనర్ శంభుకి కాల్ చేసి విషయం చెప్తాడు. శంభు సంతోషంగా ఒప్పుకుంటాడు. ఓకే శంభు, నేను ఆ కాలేజీ ఓనర్ దగ్గర ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను. మీకేం భయం లేదు. రేపు సాయంత్రం 4 గంటలకి మీరు, నువ్వు, వ్యాన్ డ్రైవర్ అలాగే కెమెరామ్యాన్ ఆ కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? బీ రెడీ అని ఫోన్ కట్ చేస్తాడు. శంభు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. తీరా శంభు అక్కడికి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. సరిగ్గా సాయంత్రం 4 గంటలకి వ్యాన్ డ్రైవర్ శర్మ, కెమెరామ్యాన్ బలరాంతో సహా శంభు ఆ కాలేజ్కి బయలుదేరుతాడు. 2 గంటల ప్రయాణం తర్వాత సరిగ్గా 6 గంటలకి ఆ కాలేజీ గేట్ ముందు వ్యాన్ ఆగుతుంది. డ్రైవర్, వెళ్లి గేట్ ఓపెన్ చేయి అంటాడు శంభు. డ్రైవర్ శర్మ వ్యాన్ దిగి గేట్ ముందుకు వెళ్తాడు. గేట్ ఓపెన్ చేద్దామని జస్ట్ ఇలా టచ్ చేయగానే గేట్స్ వాటంతట అవే ఓపెన్ అవుతాయి. అది చూసిన డ్రైవర్ శర్మ షాక్ అయిపోతాడు. వెంటనే తన కాళ్ళ కింద ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది డ్రైవర్ శర్మకి. ఆ షాక్ తోనే మెల్లగా కిందకి వంగి చూస్తాడు డ్రైవర్ శర్మ. కింద చిన్న చిన్న రాళ్లు కదిలి వెల్కమ్ అనే పదంగా మారుతాయి. అది చూసి భయంతో శర్మ వెంటనే వ్యాన్ దగ్గరికి పరిగెడతాడు. డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. వావ్ శర్మ, సూపర్. పాత తుప్పు పట్టిన గేట్స్ ని ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను, కానీ నువ్వు చిటికలో ఓపెన్ చేశావు. నీ దగ్గర చాలా బలం ఉంది శర్మ అంటాడు శంభు. సార్, ఆ గేట్స్ ని నేను ఓపెన్ చేయలేదు సార్. ఇలా టచ్ చేయగానే అవే ఓపెన్ అయిపోయాయి. అంతే కాదు సార్, నా కాళ్ళ కింద చిన్న చిన్న రాళ్ళు కదిలి వెల్కమ్ చెబుతున్నాయి సార్. ప్లీజ్ సార్, ఇక్కడితో ఉంది, వెళ్ళిపోదాం సార్, వెనక్కి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటాడు భయపడుతూ శర్మ. వా శర్మ, సూపర్ ఐడియా. ఈ వీడియోకి ఇంట్రో ఎలా చేద్దామా అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాను. బాగా ఎలివేషన్ ఉండే ఇంట్రో ఐడియా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంట్రోని ఈ వీడియోకి పెట్టేసి నీకు మన బాస్ దగ్గర క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను, ఓకేనా అంటాడు శంభు. సార్, నేను చెప్పేది నిజం సార్ అంటాడు శర్మ. శంభు అదేం పట్టించుకోకుండా, సరే కాని ముందు నువ్వు వ్యాన్ లోపలికి పోని అంటాడు. డ్రైవర్ వ్యాన్ ని లోపలికి పోనిచ్చి ఒక దగ్గర ఆపుతాడు.
వ్యాన్ డ్రైవర్ శర్మ భయంతో వ్యాన్లోనే కూర్చుంటాడు. శంభో ఇంకా బలరాం కిందికి దిగుతారు. బలరాం, నువ్వు సరిగ్గా ఈ కాలేజీ గ్రౌండ్ మధ్యలో 360 డిగ్రీస్ కవర్ అయ్యేలా మన 360 డిగ్రీస్ కెమెరాని సెట్ చేయి. ఆ డ్రోన్ ని నాకివ్వు, దాన్ని నేను ఆపరేట్ చేస్తాను. అలాగే ముందుగా హ్యాండికామ్ ఆన్ చెయ్యి. ఇది నా ఫస్ట్ గోస్ట్ హంటింగ్ వీడియో, యాంకరింగ్ కుమ్మేద్దాం అంటాడు శంభో. సరే సార్ అని చెప్పి బలరాం హ్యాండికామ్ ని ఆన్ చేస్తాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కాలేజీలో దయ్యం అనే వీడియోని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అలాగే వ్యూవర్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాడు ఈ యాంకర్ శంభో. మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ శంభో ఎంత రిస్క్ అయినా చేయడానికి సిద్ధం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ ఈ కాలేజీని చూద్దాం అని సైగ చేస్తాడు బలరాంకి శంభో. బలరాం వెంటనే ఆ హ్యాండీక్యామ్ తో కాలేజ్ మొత్తాన్ని మెల్లగా చూపిస్తాడు. కటిట్ బలరాం అనగానే బలరాం కెమెరాని ఆఫ్ చేస్తాడు. చెప్పు బలరాం, ఎలా ఉంది మన యాంకరింగ్ అని అడుగుతాడు శంభో. బలరాం, సూపర్ సార్, ఈ ప్రోగ్రామ్ కి ఉంటే ఆ దయ్యానికి మీరే కరెక్ట్ మొగుడు సార్ అంటాడు బలరాం. అలా అనకయ్యా, దయ్యం వింటే ఫీల్ అవుతుంది అని నవ్వుతూ అంటాడు శంభో సిగరెట్ వెలిగిస్తూ. ఇంతలో లీలగా, నువ్వు నా మొగుడివా, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? సరే, మన ఫస్ట్ నైట్ ఎప్పుడు? ఈ రోజు నైట్ చేసుకుందామా? చూద్దాం నువ్వు ఎవరికి మొగుడివో, ఎంత మగాడివో అని ఒక ఆడగొంతు శంభో చెవికి మాత్రమే వినిపిస్తుంది. శంభో షాక్తో ఏయ్ అని గట్టిగా అరుస్తాడు. చేతి వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ కాలిపోయి చెయ్యి కూడా కాలుతుంది శంభోకి. బలరాం షాక్తో ఏమైంది సార్ అని అడుగుతాడు. బలరాం, నువ్వు అది విన్నావా? ఏదో పెళ్లి ఫస్ట్ నైట్ అని ఒక ఆడగొంతు వినిపించింది, నువ్వు విన్నావా బలరాం అని అడుగుతాడు శంభో. ఊరుకోండి సార్, జోక్ చేయకండి, నాకేం వినిపించలేదు. ఏ శర్మ, నీకేమైనా వినిపించిందా అని అడుగుతాడు బలరాం. శర్మ కూడా నో చెప్తాడు. అంటే ముగ్గురిలో నా ఒక్కడికే వినిపించిందంటే ఇది నా భ్రమ, లేకపోతే నిజంగానే దయ్యం మాట్లాడిందా? లేదు, ఇది ఖచ్చితంగా నా భ్రమే అయి ఉంటుంది, భ్రమే అని రియలైజ్ అవుతాడు యాంకర్ శంభో. జోక్స్ ఆపి రియాలిటీలోకి రండి సార్, నేను వెళ్లి కెమెరా సెట్ చేసి వస్తాను అని కెమెరా సెటప్ తెచ్చుకోవడానికి వ్యాన్ దగ్గరికి వెళ్తాడు బలరాం. శంభో ఇంతకు ముందు తనకు వినిపించిన వాయిస్ గురించి ఆలోచన పక్కన పెట్టి, ఓకే శర్మ, టుడే వీఆర్ హంటింగ్ రియల్ గోస్ట్, బీ ప్రిపేర్డ్ అంటాడు శంభో. వెంటనే బలరాం ఒక డ్రోన్ కెమెరాని తీసుకొచ్చి శంభో చేతికి ఇస్తాడు. సార్, కెమెరా సెటప్ అయిపోయింది, రికార్డ్ అవుతుంది, ఇదిగోని డ్రోన్ కెమెరా అని శంభో చేతికి ఇస్తాడు బలరాం. శంభో అది తీసుకొని, ఓకే నువ్వు కెమెరా దగ్గరే ఉండు, ఈ డ్రోన్ సంగతి నేను చూసుకుంటాను అని డ్రోన్ ని ఫ్లై చేస్తాడు శంభో. రాత్రి 9 అవుతుంది. అయినా కూడా అక్కడ దయ్యం ఉన్నట్టు ఏ కెమెరాలో కూడా ప్రూఫ్ కనిపించదు. ఇంతలో చలి ఎక్కువగా ఉండడంతో అక్కడ దొరికిన చిన్న చిన్న చెక్క ముక్కలు తీసుకొచ్చి చలిమంట వేస్తాడు డ్రైవర్ శర్మ. ముగ్గురు వెళ్లి ఆ చలిమంట దగ్గర చలి కాచుకుంటూ ఉంటారు. ఇంతలో డ్రైవర్ శర్మ శంభోతో, సార్ నేను అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్ళాలి అంటాడు. వెళ్ళు శర్మ, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఇంత పెద్ద కాలేజీలో టాయిలెట్స్ ఉండవా? వెళ్ళు అంటాడు శంభో. అది కాదు సార్, చాలా చీకటిగా ఉంది, ఇందాక జరిగిన తలుచుకుంటే చాలా భయంగా ఉంది సార్, తోడేమైనా వస్తారేమో అని అడిగాను అంటాడు శర్మ వణుకుతూ. ఓహో, తోడొస్తే చాలా, లేక పక్కనే ఉండి పోయించమంటావా అంటాడు శంభో.
సార్ అని కోపంగా చూస్తాడు శర్మ. బీ కూల్ శర్మ, జోక్ చేశాను అంతే. సరే, నాకిక్కడ పనుంది, నేను రాను, కానీ నువ్వెళ్ళు. నీ వెనకాలే డ్రోన్ ని ఫ్లై చేస్తాను. ఏం భయపడకు, ధైర్యంగా వెళ్ళు అంటాడు శంభో. శర్మ అలాగే అని పైకి లేచి మెల్లగా కాలేజ్ బిల్డింగ్ లోపలికి వెళతాడు. శర్మ వెనకాలే డ్రోన్ ని ఫ్లై చేస్తాడు శంభో. లోపలికి వెళ్లిన శర్మ టాయిలెట్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక దగ్గర టాయిలెట్స్ అనే బోర్డు కనిపిస్తుంది శర్మకి. మెల్లగా దగ్గరికి వెళతాడు. ఆ టాయిలెట్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే అని ఎవరో నడిచినట్టు గజ్జల శబ్దం వినిపిస్తుంది శర్మకి. అది విన్న శర్మ భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాలే ఫ్లై అవుతున్న డ్రోన్ కనిపిస్తుంది. హమ్మయ్య అనుకొని మళ్ళీ ముందుకు తిరిగి చూస్తాడు. సడన్ గా ఒక నల్లటి ఆకారం శర్మ ముందు నుంచి ఫాస్ట్ గా ఫ్లాష్ అవుతుంది. శర్మ అది చూసి భయంతో వణికిపోతాడు. ఇదంతా బయట డ్రోన్ కెమెరాలో చూస్తున్న శంభో కూడా షాక్ అయిపోతాడు. బలరాం, క్విక్, వి హావ్ టు క్యాచ్ హెర్ అని లోపలికి పరిగెత్తుతాడు శంభో. బలరాం కూడా హ్యాండ్ క్యామ్ తీసుకుని శంభో వెనకాలే వెళతాడు. శంభో అండ్ బలరాం శర్మ దగ్గరికి చేరుకుంటాడు. కానీ అప్పటికే శర్మ టాయిలెట్ ప్యాంట్లోనే పోసుకుంటాడు భయంతో. శర్మ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు. అది చూసిన శంభో అంటాడు. సరే అని సైగ చేస్తూ శర్మ తన చేతిని నోటికి అడ్డం పెట్టుకుంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? దొంగలా దాక్కోవడం కాదు, దమ్ముంటే నా ముందుకురా అని గట్టిగా అరుస్తాడు శంభో. కాని అక్కడ ఏ అలికిడి ఉండదు. ఇలా కాదు, దానికి కోపం తెప్పించాలి, అప్పుడే అది బయటికి వస్తుంది. ఎలా అని ఆలోచిస్తుంటాడు శంభో. ఇంతలో శంభోకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే, రావే నా ముద్దుల పెళ్ళామా, ఏంటి ఈరోజు పెళ్లి చేసుకుందాం, నైట్ కి ఫస్ట్ నైట్ చేసుకుందాం, నేను ఎంత మగాన్నో చూస్తాను అన్నావు కదా, ఐఎమ్ రెడీ, దమ్ముంటే రా అని గట్టిగా అరుస్తాడు శంభో. ఆ డైలాగ్ కి బలరాం, శర్మ షాక్ అయిపోతారు. వెంటనే అని ఒక ఆడగొంతు గంభీరంగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది అందరికీ. ఆ శబ్దం విని బలరాం మెల్లగా వెనక్కి జరిగి శర్మ పక్కన వెళ్లి నిలబడతాడు. ఇలాంటి సౌండ్స్ కి భయపడేవాణ్ణి కాదు నేను, దమ్ముంటే ముందుకురా అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు శంభో. వస్తే చూసి తట్టుకోగలవా చెప్పు, వస్తే చూసి తట్టుకోగలవా అని ఒక ఆడగొంతు గంభీరంగా వినిపిస్తుంది. ఎస్, తట్టుకోగలను. ఇలాంటి ఉడత చప్పుళ్లకు భయపడేవాన్నైతే అసలు నేను ఈ ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకునేవాన్నే కాదు, రా అని గట్టిగా అరుస్తాడు శంభో. ఇంతలో ఒక క్లాస్ రూమ్ డోర్ మెల్లగా దానంతట అదే ఓపెన్ అవుతుంది. అందులోంచి తెల్లటి గౌనుతో ముఖం నిండా కప్పి ఉన్న నల్లటి జుట్టుతో ఒక ఆకారం మెల్లగా నడుచుకుంటూ వచ్చి శంభో ముందు నిలబడుతుంది. అది చూసిన బలరాం కూడా ప్యాంట్లోనే పోసుకుంటాడు. శర్మ అది చూసి సేమ్ పించ్ అని జోక్ చేస్తాడు బలరాంతో. ముఖం చూపించకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను బంగారం, నువ్వు నాకు నచ్చాలి కదా, మరి ముఖం చూపించకపోతే ఎలా, చూపించు అంటాడు శంభో. వెంటనే ఆ దయ్యం అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి ముఖంపై ఉన్న నల్లటి జుట్టు పక్కకి జరిగి భయంకరమైన రూపం కనిపిస్తుంది శంభోకి. ఆ రూపాన్ని చూసిన శంభో గుండె వేగం పెరుగుతుంది. వెంటనే కళ్ళు మూసుకుంటాడు. ఏరా కళ్ళు మూసుకున్నావు, చూడు అందంగా ఉన్నానా, నీ పిల్లంగా పనికొస్తానా చూడు
అంటుంది ఆ దెయ్యం. శంభో మెల్లగా తన పాకెట్లో చెయ్యి పెట్టి తన పాకెట్లో ఉన్న దేవుడి తాయెత్తును బయటకు తీసి దయ్యం ముందు చూపిస్తాడు. అది చూసిన దయ్యం అని గట్టిగా అరిచి అక్కడి నుంచి మాయమవుతుంది. కళ్ళు తెరిచిన శంభో, ఏయ్ ఎక్కడికి వెళ్ళావు? సారీ, నేను నా జాబ్ చేశాను అంతే. నిన్ను తిట్టడం కానీ కించపరచడం కానీ నా ఉద్దేశం కాదు. అసలు నువ్వు భూతంగా ఎలా మారావు? ఇక్కడెందుకున్నావు? నీకెవరైనా అన్యాయం చేశారా? ఎవరి మీదైనా పగుందా? చెప్పు, నీకు నేను హెల్ప్ చేశాను చెల్లెమ్మా అంటాడు శంభో. వెంటనే అని ఆ దెయ్యం ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది అందరికీ. శంభు నిజంగానే ఆ దయ్యానికి హెల్ప్ చేస్తాడా? ఆ దయ్యం మళ్ళీ తిరిగి వస్తుందా? వస్తే ఏం జరుగుతుంది? ఆ దయ్యం తన పగని తీర్చుకుంటుందా? అసలు ఆ దయ్యం కథ ఏమిటి? తన పగ ఎవరిపై అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం.